వస్త్రాల్లో సిద్దిపేట గొల్లభామ చీరలది ప్రత్యేకమైన స్థానం. ఈ చీరలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకమైన చీరలుగా పేరుగాంచాయి. ఈ చీరలు హస్తకళ నైపుణ్యానికి ప్రతీకలు. ఈ చీరలు తమ నాణ్యత, నైపుణ్యం, సంప్రదాయ డిజైన్లతో ప్రసిద్ధి చెందాయి. ప్రత్యేకించి వీటి అల్లిక విధానం, రంగు కూర్పులు, డిజైన్లలో గ్రామీణ తెలంగాణ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. సిద్దిపేట గొల్లభామ చీరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతిరూపంగా గర్వించదగినవిగా నిలుస్తున్నాయి. నేతన్నల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నడిచే గొల్లభామ చీరలు మగువలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 6 దశాబ్దాల కిందట సిద్దిపేట దుబ్బాక ప్రాంతంలో గొల్లభామ చీర పురుడు పోసుకుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ప్రాంతం గొల్లభామ చీర అంటే మహిళలు మక్కువ చూపుతారు. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో గొల్ల వనితలు ఇల్లిల్లు తిరుగుతూ పాలు, పెరుగు విక్రయిస్తున్న తీరును చీరపై సాక్షాత్కరింపచేశారు. ఒకప్పుడు జిల్లాల్లో వేలాది మంది చేనేత కార్మికులకు ఈ వృత్తే జీవనాధారం. మారుతున్న పరిస్థితులతో అటువైపు ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గింది. వందల సంఖ్యకు పరిమితమైంది. గొల్లభామ చీరల తయారీ సైతం ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ గొల్లభామ చీరలు ప్రాకృతిక త్రేడుతో అల్లబడతాయి. అధిక నాణ్యత కలిగిన పట్టు లేదా పత్తితో రూపొందిస్తారు. చీరపై గ్రామీణ మహిళల గొల్లభామల చిత్రాలను అల్లడం వీటి ప్రత్యేకత. సంప్రదాయ టోన్లతో పాటు ప్రఖ్యాత ప్రకృతి రంగులను వినియోగిస్తారు. ఈ చీరలు సౌకర్యవంతమైన పొడవు, వెడల్పుతో రూపొందించబడతాయి. ప్రత్యేకంగా పండుగలు, వివాహాలు, ఉత్సవాల్లో ధరించడానికి అనువుగా ఉంటాయి. చీరలకు ఎంతో విశిష్టత ఉంది. తలపై పాల కడవ పెట్టుకుని మహిళ వయ్యారంగా నడుస్తున్నట్లుగా ఉండే గొల్లభామ చిత్రాలను దారంతో మగ్గం ద్వారా చీరపై కార్మికులు నేసే తీరు అద్భుతం. దీని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం సంస్థ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ గొల్లభామ చీరకు విశిష్టత గుర్తింపు సంఖ్య ఇచ్చింది. ఈ మేరకు సిద్దిపేట చేనేత సంఘానికి పత్రాలను అందజేసింది. సిద్దిపేట దుబ్బాక ప్రాంతాల్లో చేనేత కార్మికులు నేసే గొల్లభామ చీరకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. GIA జాబితాలో దీనికి 188వ సీరియల్ నెంబర్ను కేటాయిస్తూ ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. 4 దశాబ్దాల కిందట సిద్దిపేట దుబ్బాకలో 10,000 మంది కార్మికులు ఉండగా నేడు 650 మందికి సంఖ్య పడిపోయింది. అంటే అప్పటితో పోల్చితే 6.5% మాత్రమే. ఈ రంగం సంక్షోభం చూసి దాదాపు 15 ఏళ్లుగా కొత్తగా యువతరం ఈ వృత్తి చేపట్టడానికి ముందుకు రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో నేత కుటుంబాల్లో చాలా మంది పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నా మగ్గం మాత్రం ఎక్కడం లేదు. ఇతర వృత్తుల వైపు మళ్లుతున్నారు. దీంతో ఈ కుల వృత్తి క్రమంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. గొల్లభామ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్నందున వీటికి ఆన్లైన్ మార్కెటింగ్ గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు అక్కడి ప్రజలు. సిరిసిల్ల ప్రాంతంలో పవర్ లూమ్ ఎక్కువగా అభివృద్ధి చెందుతోందని, తమకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాలని గొల్లభామ నేతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు.